తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో తనకు చాలా అన్యాయం జరిగిందని, తన కుటుంబాన్ని దొంగవాళ్లుగా చిత్రీకరించి జైలుకు పంపారని ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 1, 2017 తర్వాత BS4 వాహనాలు అమ్మకూడదు, రిజిస్ట్రేషన్ చేయకూడదని అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు తీర్పునిచ్చాయి. దాంతో తప్పు చేసిన అధికారులు వదిలేసి తమను దొంగల మాదిరి అర్ధరాత్రి అరెస్టు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను అడిగితే కేసు నుంచి బయటపడేసేందుకు చంద్రబాబు సహాయం చేశారు, కానీ నేను ఇది నా వ్యక్తిగత అంశంగానే చూస్తాను. దీనికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామాంజనేయులు, అప్పటి మంత్రి పేర్ని నాని కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ట్రావెల్స్ పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలని పేర్కొన్న ఆయన, విచారణ జరపాలని ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశానని, తనకు జరిగిన అన్యాయంపై ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇంటి ముందు ధర్నా చేస్తానని, ఏపీని చెడగొట్టింది IAS, IPS అధికారులేనని మండిపడ్డారు. తాడిపత్రి అల్లర్లో అన్యాయంగా తమ వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారని ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా శాఖ అధికారులు అంతా లంచగొండిలే అని పేర్కొన్న ఆయన, తన బస్సులన్నింటినీ ట్రాన్స్పోర్ట్ అధికారులు రిపేరు చేయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన పరువు తీసి బయట తిరగకుండా చేశారని, తనను జైలుకు పంపించిన సజ్జల రామకృష్ణారెడ్డి తిండి కూడా పెట్టలేదని, వీళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. బయట తిరుగుకోలేకుండా నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు నాలుగుందా ఏం నువ్వు వేసుకుంటానంటే నువ్వు నీటి అయితే నీకు లేరా? నీకెవరిలో రైట్లో నాలుగుందానే బ్రేక్ ఇసుకోవడంలో కేసు రాసినవాడు ముందుపై ఆ బస్సులు గిస్సులు అన్ని వేసి రిపేర్ చేసాం పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా? లే శివప్రసాద్, DTC ఇప్పుడు ఏడే ఉంటావు, నీ బతుకు తెలుస్తా. 392 చేస్తే ఏమైతే 90 రోజులు చార్జ్షీట్ పై లేకపోతే బయటకు వస్తా. GST కట్టామరా నీ అమ్మ నా కొడక. ఈ గడ్డ ఏందనుకుంటారు? ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని పుక్కోలే. ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది. లే కమిషనర్ లో పోతారా, ఎవరిని స్పేర్ చేయను. అట్టిగా అయితే అది ఆడిది, మీరు రిక్వెస్ట్ చేసినమ్మా. నువ్వు ఇంట్లో కులుకుతావా? కులుకుదులే. నేను